హే గైస్ వాట్సాప్ ఎట్లా అందరూ అయితే చాలా బాగున్నాను, సూపర్ ఉన్నా, మీరు కూడా క్రేజీ ఉన్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలో మా అక్క హల్దీ సెరమనీ ఎట్లా జరిగింది అవన్నీ చూపిస్తామని అనుకుంటున్నా. నేను ఈ వీడియోకి ఇంట్రో ఇవ్వలేదు, బట్ ఇప్పుడు ఇస్తాను. అన్ని పనులు అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయినాక 10-20 డేస్కి ఈ ఇంట్రో ఇస్తున్నాను. అండ్ ఎడిట్ చేసేటప్పుడు గుర్తొచ్చింది దట్ నేను ఇంట్రో ఏమి ఇవ్వలేదే అని చెప్పేసి. సో అందుకని హియర్ వి గో. అండ్ యా, మస్త్ అంటే మస్త్ జరిగింది. బట్ హల్దీ రోజు ఒక డిసప్పాయింట్మెంట్ ఉండే గైస్. నా కెమెరా పగిలిపోయింది. ఐ డోంట్ నో, నేను తీసుకొని 5-6 months అవుతుంది అంతే. బట్ చాలా ఎక్సైట్మెంట్తో తీసుకున్నా. బట్ ఎవరు చేసారో ఏం చేసారో తెలియదు. కానీ నేను ఛార్జింగ్ పెట్టి పోయేసరికి మళ్ళీ వచ్చి వీడియోస్ తీసామని తీసేసరికి పగిలిపోయింది. సో ఐ డోంట్ నో ఎవరు చేసి ఉంటారు ఏంది కథ అని. ఏం అనలేము కూడా, ఎవరిని అడగలేము కూడా. సో అదొక సాడ్ న్యూస్. ఆ రోజు కొంచెం డల్గానే ఉండే, నేను హల్దీ రోజు మస్తు ఏడ్చినాను. అండ్ యా, బట్ ఇట్స్ ఓకే. బట్ హల్దీ అయితే చాలా బాగా జరిగింది, మీరు చూడొచ్చు ఈ వీడియోలో. పెళ్లి కూతురు చేసినాం, తర్వాత హల్దీ చేసినాం, అండ్ నెక్స్ట్ సెకండ్ టైం మళ్ళీ పెళ్లి కూతురు చేసినాం. సో అది ఈ వీడియోలో ఉండబోతుంది. సో కీప్ వాచింగ్ గైస్. సో మేమైతే ఫస్ట్ పోచమ్మ గుడికి వెళ్ళి అక్కడ మొక్కొని కొబ్బరికాయ కొట్టేసి బట్టలు అవి పెట్టేసి వచ్చేసాము. అండ్ తర్వాత ఇక్కడ పసుపు దంచడము అండ్ పెళ్లి కూతురు చేయడం అయిపోతుంది అనమాట. చిన్న పిల్లలు చాలా తక్కువ ఉండే. సో టైంకి మా బాబాయ్ వాళ్ళ కూతురు వస్తే దాన్ని పెళ్లి కూతురులా, అంటే తోడు పెళ్లి కూతురులా కూర్చోపెట్టేసాము. ఫస్ట్ అయితే మమ్మీ బొట్టు పెట్టేసింది, బొట్టు కుంకుమ పెళ్లి కూతురికి, తోడు పెళ్లి కూతురికి. అండ్ తర్వాత మా అత్తమ్మ పెట్టింది, అండ్ ఇక్కడ మా పెద్దమ్మ పెడుతుంది అనమాట. మేమైతే యాక్చువల్లీ ఎర్లీగా స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు అన్నీ అయిపోయేటట్టు చేసుకుందాం ఫంక్షన్స్ అవన్నీ అని అనుకున్నాము. అంటే పొద్దున్నే హల్దీ పెళ్లి కూతురు ఇవన్నీ అయిపోగొట్టేసుకుందాం ఈవినింగ్ వరకు అని అనుకున్నాం. కానీ ఇట్స్ నాట్ దాట్ ఈజీ గైస్. ఆ రోజు అందరికీ వర్కింగ్ డే. అండ్ ఇంకా అందరు లీవ్స్ ఏం పెట్టుకుంటారు చెప్పండి, వర్క్ చేసుకొని వచ్చారు. అండ్ అందరు రావాలి అని చెప్పేసి మేము కూడా వెయిట్ చేసినాము. అండ్ అందరు వచ్చేసరికి ఈవినింగ్ అయింది. సో ఈవినింగ్ మేము హల్దీ చేసేసుకున్నాము. కానీ ఎవ్రీ సింగిల్ ఈవెంట్ మంచిగా జరిగింది, చాలా చాలా హ్యాపీగా. కానీ ఒకటి డిసప్పాయింట్మెంట్, నా కెమెరా ఇరిగిపోయింది, నా ల్యాప్టాప్ ఇరిగిపోయింది మా అక్క పిల్లలు. సో అదొక్కటే, ఇంకా వేరేవన్నీ క్రేజీ సెట్ అయినాయి. సో యా, సో ఇక్కడైతే పసుపు దంచడం అవన్నీ స్టార్ట్ చేసినారు. అండ్ తర్వాత నేను కూడా వెళ్ళి జాయిన్ అయిపోయినా. నేను కూడా మంచి మా అక్కకి బొట్టు పెట్టేసి దానికి కూడా బొట్టు పెట్టేసి అండ్ మంచిగా ఫొటోస్ తీసుకున్నాను. అండ్ యాక్చువల్లీ గైస్ నేనైతే ఫుల్ ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం. బికాస్ వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ తీసింది ఎట్లైనా వేరే ఉంటుంది అండ్ మంచి సినిమాటిక్గా తీసినారు, అవన్నీ ఎప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తున్నాను. బట్ ఒకవేళ మీరు మిస్ అవుతుంటే, నేను ఇక్కడ ఎక్కువ కంటెంట్ పెట్టట్లేదు, బట్ యూ హ్యావ్ టు ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ప్రియాబత్తుల 5 అని ఉంటుంది. అక్కడైతే నేను చాలా కన్సిస్టెంట్గా ఎవ్రీ సింగిల్ డే పోస్ట్ చేస్తూనే ఉన్నాను, పెళ్ళికి రిలేటెడ్ కానీ ఏవైనా కూడా. సో ప్లీజ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫర్ మోర్ కంటెంట్. ఓకే, అప్పుడు అన్నీ అప్పుడు రాలే. మా మామయ్య చెప్తున్నాడు లైక్ ఫస్ట్ టైం అనమాట హల్దీకి ఇట్లా ఈవెంట్ రావడం అని చెప్పేసి, ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదంట. సో ఈ వాజ్ సూపర్ ఎక్సైటెడ్. మామయ్య అంటే మా మమ్మీ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట. సో ఈ వాజ్ సూపర్ ఎక్సైటెడ్ అండ్ మాకు కూడా మంచిగా అనిపించింది. అండ్ యా, ఇక్కడైతే మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అంత క్లియర్గా తెలియదు. కానీ అంత అయిపోయిన తర్వాత మా అక్క రెడీ అయిపోయింది అండ్ కూర్చోబెట్టి మంచిగా పెళ్లి కూతురు చేస్తున్నారు. పసుపు అంతా అందరూ పెడతారనమాట. మమ్మీ పెట్టిన తర్వాత అత్తమ్మలు, పిన్నిలు, పెద్దమ్మలు వీళ్ళందరూ. నేను యాక్చువల్లీ చాలా కంటెంట్ ప్రిపేర్ అయి ఉండే, లైక్ ఇది తీయాలి, అది చూపించాలి, అన్నీ చూపించాలి పెళ్ళిలో ఎట్లయితే అని. బట్ టైంకి కెమెరా పోయింది కాబట్టి నేను ఇంకా మా అక్క ఫోన్ తీసుకొని రికార్డ్ చేసిన ఇవన్నీ. అండ్ నా ఫోన్లో ఏమో స్టోరేజ్ ఇష్యూస్ ఉన్నాయి. సో అందుకని ఇంకా మా అక్క ఫోన్ నా దగ్గరనే పెట్టేసుకున్నాను. హల్దీ అప్పుడు ప్రిపేర్ చేసిన టర్మరిక్ అయితే చాలా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బికాస్ బ్రైడ్కి ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు అందరు కాబట్టి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు టేక్ కేర్ ఆఫ్ వాట్ యూర్ యాడింగ్ ఇన్ యువర్ హల్దీ టర్మరిక్కి. మేమైతే సున్నిపిండి యాడ్ చేసినాము అందులోకి, టర్మరిక్ అందులోకి కొంచెం బేసన్ పౌడర్ యాడ్ చేసినాము అండ్ మిల్క్ ఆర్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇవి యాడ్ చేసి మంచిగా పెట్టేసినాము. అండ్ లిటరలీ అది పెట్టిన తర్వాత అందరు పెట్టినాక చాలా గ్లోయింగ్ అనిపించింది. అండ్ లిటరలీ
పెళ్లి రోజు ఇంకా మంచిగా అనిపించింది. ఇట్స్ లైక్ అ ఫేషియల్ అనమాట దానికి, అండ్ ఇట్ వాజ్ అమేజింగ్. సో మీరు కూడా ఒకవేళ పెళ్ళి ఇట్లా చేసుకోబోతున్నారు ఆర్ ఒకవేళ ఫేషియల్ ఇంట్లో చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. సున్నిపిండిలో టర్మరిక్ వేసి అండ్ అందులోకి బేసన్ వేసి వాటర్ మిల్క్ యాడ్ చేసేసుకొని పెట్టుకోండి. మస్తు అంటే మస్తు అంటే ఇట్లా గ్లోయింగ్గా ఉండే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇట్స్ వెరీ సేఫ్. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే అసలే పెళ్ళి అండ్ పెళ్లి రోజు యాక్నేతో ఇన్ఫెక్షన్తో ఉంటే బాగుండదు కదా. సో టేక్ కేర్ ఆఫ్ వాట్ యు ఆర్ యాడింగ్ ఇన్ టు యువర్ హెల్దీ. ఓకేనా. ఇక్కడ చూడండి, స్మైల్ చేయండి. ఇక్కడ చూడండి, కొంచెం చిన్న ఓకే. సో ఫైనలీ నేను కూడా జాయిన్ అయిపోయిన. లాస్ట్కి మా అత్తమ్మ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, పిన్నిలు వీళ్ళందరూ అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళి పెట్టేస్తున్నాను మా అక్కకి పసుపు. అండ్ దీని తర్వాత మేమైతే లాస్ట్కి ఫొటోస్ తీసేసుకొని ఎండ్ చేసేసినాం. దీని తర్వాత మన ఏమంటారు హల్దీ ఇవన్నీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. అండ్ నేనైతే చాలా డల్గా ఉండే యాక్చువల్లీ చెప్పాలంటే, నా కెమెరా పోయిందని. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు ఎంజాయ్ ఎవ్రీ సింగిల్ ఈవెంట్, మంచిగా ఎవ్రీ మూమెంట్ ఎంజాయ్ చేయాలని కూడా ఉండే. బట్ లుక్ ఎట్ టెడ్డీ గైస్, వాడు ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. నేను ఆ రోజు యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేసాను. ఇచ్చేస్తే వాడు అస్సలు ఉండలే అంటే మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చేసారు. సో వాడితో అట్లా ఉంటుంది. అండ్ ఇక్కడైతే హల్దీ స్టార్ట్ అయిపోయింది. ఒక సైడ్ ఏమో ఇవన్నీ జరుగుతుంటే నేను అక్క కలిసి ఫోటోషూట్లో ఫుల్ బిజీగా ఉండే. ఇట్ వాజ్ నెవర్ ఎండింగ్ ఫోటోషూట్ అనమాట. సో ఇక్కడైతే ఇదంతా కూడా హల్దీ ముందే అనమాట. కూరాడుకుండా అవన్నీ చేశారు. అండ్ తర్వాత బియ్యము, వడి బియ్యం అవన్నీ ప్రిపేర్ చేసేస్తున్నారు మా అత్తమ్మ వాళ్ళు, మమ్మీ వాళ్ళు వీళ్ళంతా. అండ్ ఇక్కడ మా అక్క కొంచెం ఎమోషనల్ కూడా అయింది. బికాజ్ అన్నయ్య రాట్లే అని చెప్పేసి. మేము కజిన్స్ అంటే సిబ్లింగ్స్ ముగ్గురము, నేను, అక్క, అన్నయ్య యూఎస్లోనే ఉండిపోయారు అనమాట. యూఎస్ ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలే కాబట్టి ఇక్కడ రాలేరు. అండ్ అన్నయ్య, వదిన, మా అల్లుడు ముగ్గురు, వీరాంశ్ గాడు వీళ్ళందరూ రాలేదు. వచ్చుంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్మెంట్ ఉండేది. బట్ అక్కడ కొంచెం ఎమోషనల్ అయ్యి ఉంటే నేను అది రికార్డ్ చేయలేదు. బట్ ఇక్కడైతే హల్దీ స్టార్ట్ అయిపోయింది. అదే కదా. చాలా మంది పెడతారు. చూసినారా మా అక్క రిస్ట్రిక్షన్స్, ఎక్కువ పెట్టద్దంట, తక్కువ పెట్టాలంట, మా ముఖానికి ఏమైనా నీ సంగతి చెప్తుందంట, ఇవన్నీ చెప్తుంది. బట్ నేను ఎందుకు ఊకుంటా గైస్ చెప్పండి, నేను ఎందుకు ఊకుంటా? ఎవరు ఎంతన్నా మళ్ళీ పెట్టుకొని, బట్ నేను పెట్టాలి, నేను ఫుల్గా పెట్టాలని చెప్పేసి అయినా కూడా నేను డీసెంట్గా కొంచెమే పెట్టినాను. అండ్ యాక్చువల్లీ గైస్ ఈ ఫొటోస్ ఎంత బాగా వచ్చినాయో తెలుసా, నాకైతే ఎంత బాగా నచ్చినాయో. అప్పుడు చూపించినారు వాళ్ళు క్లిక్ చేసిన తర్వాత. ఇట్ వాజ్ అమేజింగ్. చాలా 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 బాగా వచ్చినాయి. అండ్ ఆ పిక్చర్స్ ఎప్పుడు వస్తాయో కానీ నేనైతే దుమ్ము రేపుతా ఇన్స్టాగ్రామ్లో. బట్ నేను నా పని అయిపోయింది. అండ్ తర్వాత అందరూ వేరే వాళ్ళు కూడా పెట్టేశారు. ఇంకా అయిపోయింది, నాది కూడా రెడీ అండి. 5 seconds. ఓకే అయిపోయిందండి, రెడీ మీరే. ఓకే కొంచెం ఇంకా తన క్లోజ్ రండి, క్లోజ్. అక్కకు పెట్టేసిన తర్వాత వీళ్ళంతా స్టార్ట్ చేసినారు పూసుకోవడం ఫుల్గా. అండ్ నేను కొంచెం దూరంగా ఉండి వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట. ఎప్పుడైనా ఇంతే నా పరిస్థితి, బికాజ్ ఐ హ్యావ్ టు రికార్డ్ మూమెంట్స్ కాబట్టి, నాకు అవి చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. బట్ ఇట్ వాస్ సో మచ్ ఫన్.
ఆఫ్టర్ హెల్దీ మా అక్క ఫేస్ అయితే ఫుల్గా గ్లో అయిపోతుంది. అది పెట్టినందుకే మస్త్ అంటే మస్త్ అనిపించింది నాకు కూడా. ఈవెన్ షీ లవ్డ్ ఇట్. నేను హల్దీకి ఏం డ్రెస్ వేసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ లా చేద్దామని అనుకున్నాను. అండ్ దానికోసం ఫ్యాబ్రిక్ ఒక శారీ కావాలి కదా. సో అట్లా ఆలోచిస్తున్నప్పుడు నేను మా మమ్మీ వార్డ్రోబ్లో ఈ శారీ చూసిన అనమాట. పింక్ అండ్ yellow కలర్ది ఫ్యాబ్రిక్ ఉండే శారీ. అది మా మమ్మీ వేసుకుంటలేదు అండ్ అట్లనే ఉంది. అండ్ ఐ వాంటెడ్ టు డూ దిస్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలని అనుకున్నాను ఇంకా ఈ శారీతోని. అండ్ వెళ్ళిపోయి మంచిగా కుట్టించుకున్నాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫిట్టింగ్ కూడా క్రేజీ ఉండే. ఐ లవ్డ్ ఇట్. నాకైతే హల్దీ ఫొటోస్ కూడా మస్తు వచ్చినాయి ఈ డ్రెస్లో. చాలా బాగా నచ్చింది. సో అలా హల్దీ అయితే అయిపోయిందనమాట. అయిపోయేసరికి కొంచెం టైం పట్టింది. బట్ దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఎందుకంటే అనుకున్న టైంకి అన్నీ అవ్వవు. సో బట్ అన్నీ మంచిగా అయినాయి. అండ్ తర్వాత ఇక్కడైతే మళ్ళీ పెళ్లి కూతురు చేస్తున్నారు. మా పిన్ని అయితే బొట్టు పెట్టేసింది పెళ్లి కూతురిది. అండ్ పారాణి పెట్టేసింది. అండ్ ఇక్కడైతే దిస్ ఇస్ మై అవుట్ఫిట్ బై ద వే. ఇది కూడా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్. నేను ఇది ఫ్యాబ్రిక్ తీపించుకొని కుట్టించుకున్నాను అనమాట. అంత మంచి పిక్చర్స్ నా దగ్గర లేవు ఈ డ్రెస్లో. బట్ డ్రెస్ అయితే మస్తు ఉండే. అప్పటికే టైం 12 అయిపోతుంది. అండ్ జల్దీ వేసేస్తున్నాము. బికాజ్ ఎర్లీ మార్నింగే లేవాలి కాబట్టి. ఎందుకంటే మేకప్ వాళ్ళు వస్తారు 4-5కి అట్లా. సో జల్దీ చేసేస్తున్నాము. అండ్ ఇక్కడ మా అత్తమ్మ అంటే మా అన్నయ్య వాళ్ళ అత్తమ్మ అనమాట. మా వదిన వాళ్ళ మామ్ అండ్ డాడ్ వీళ్ళు. సో వీళ్ళు ఇట్లా అందరూ ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చిన డ్రెస్సెస్ శారీస్ ఇట్లా స్వీట్ తినిపించి ఇట్లా చేస్తూ ఉంటారనమాట. ఏమైనా పెట్టేది ఉంటే పెడతారు. చీరలు బట్టలు అట్లా. ఓకే. అండ్ నాకు అంత క్లియర్గా తెలియదు గైస్. అందుకే అంత క్లియర్గా చెప్పలేను నేను. బట్ ఇవే జరుగుతాయి. నేనైతే ఇవే చూసినాను. అండ్ ఇవి అయిపోయేసరికి కొంచెం టైం పట్టింది బాగానే. నేను రెడీగా తీసుకొస్తాను. టెడీగాని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని చెప్పేసి ఆ రోజే ఇది స్టార్ట్ అయ్యే ముందే మా ఫ్రెండ్ వాళ్ళకి ఇచ్చేసాను. బట్ వాళ్ళు తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళని చాలా డిస్టర్బ్ చేశాడంట. అంటే వెళ్ళిపోవాలన్నట్టు ఫుల్ అరవడము అవి ఇవి చేయడము. ఇంకా నేను వెంటనే సర్లే వెళ్ళి తీసుకొద్దామని అనుకున్నా. బట్ వాళ్ళే మళ్ళీ తీసుకొని వచ్చారనమాట. నైట్ 2-3 అవుతుంది. 3 AM అట్లా తీసుకొని వచ్చేసారు. అండ్ మాకైతే అసలు నిద్ర లేకుండే. 2 hours మ్యాక్సిమం అంతే పడుకున్నాము. అండ్ తర్వాత ఇంకా వాడు తీసుకొచ్చిన తర్వాత వాడు కూడా కూల్ అయిపోయినాడు, పడుకున్నాడు. అండ్ ఇంకా నేను మేనేజ్ చేసినాను అందరికీ కొంచెం పట్టుకోమని చెప్పి. బట్ ఇట్ వాజ్ మేనేజబుల్ అనమాట వానితో పెళ్ళిలో. అండ్ ఇక్కడ ఫుల్ టైర్డ్ ఉండే డాడీ వాళ్ళు కూడా. పాపం వాళ్ళు కూడా అన్ని పనులు చూసుకోవడము. పెళ్ళి అంటే చాలా కష్టం కదా. బట్ అన్నీ మేనేజ్ చేసుకుంటా ఇవన్నీ చేయడం చాలా కష్టము. బట్ అన్నీ సక్సెస్ఫుల్గా అయిపోయినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అందరం చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ ఫైనల్లీ లాస్ట్కి అయితే వచ్చేసింది. అండ్ మీరు కూడా ఈ వీడియో చూసి నచ్చిందని అనుకుంటున్నాను. యాక్చువల్లీ దీని ముందు చాలా వీడియోస్ నేను షూట్ చేసినాను కెమెరాలో. బట్ ఇప్పుడు నేను కెమెరా తీయలేను, ఎడిట్ చేయలేను. ఎడిట్ చేద్దామన్నా ల్యాప్టాప్ కూడా పోయింది కాబట్టి
ఐ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఈ రోజుకి ఇదే అనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బై గాయ్స్.